ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోని మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డెసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈరోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు కావాలన్న స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి, కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాసు, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కళగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. సింహరాశి, మనం సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారండి. 11వ స్థానంలో సూర్యుడు ఉంటే చాలా మంచిది అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. 11వ స్థానం చూసుకుంటే నెట్వర్క్, కమ్యూనికేషన్, లాభం, తర్వాత బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళంతా కూడా మనకు అక్కడే వచ్చేస్తూ ఉంటుంది. వీటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా లాభప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల చాలా విశేషమైన యోగ్యతను కలిగిస్తూ ఉంటారు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ చక్కటి యోగ్యతను ఇస్తుంది అని చెప్తారు. అయితే సూర్యుడు కూడా 11వ స్థానంలో ఉండటం వల్ల మనకి సంస్కృతంలో మహర్షులు మన ప్రాచీన జ్యోతిష గ్రంథాల్లో ఏమని వివరించారంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభో చేకాదశే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుంది అంటే అర్ధచ్చ అంటే ధనం ప్రవాహం బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వకులాచార అంటే మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, ఆచారాలు, పద్ధతులు చక్కగా పాటిస్తూ ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. గృహే నిత్య ఉత్సవం అంటే ఈ టైంలో చాలామందికి పెళ్ళిళ్ళు కానివ్వండి, సంబరాలు కానివ్వండి, బర్త్డేలు కానివ్వండి, ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని చక్కగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహే నిత్య ఉత్సవం
శుభప్రదంగా ఉంటుంది, అంతా కళ్యాణంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, శోభప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీటితో పాటుగా నిత్య మాధుర్య భుక్తిచ్చ, చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు, పార్టీల్లోనూ ఫంక్షన్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. టోటల్గా ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది, పుణ్యప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, బాస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు చక్కగా వృద్ధి చెందుతాయని మీరు గమనించుకోవాలి. ఇందాక మనం ఏదైతే కారకత్వాలు చెప్పుకున్నాం, సూర్యుడికి సంబంధించిన 8 రకాల విషయాల్లో వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది, నెట్వర్క్ పెరుగుతుంది, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, వీళ్ళ ప్రభావం పెరుగుతుందని తెలుసుకోవాలి. అయితే 5వ స్థానంలో సూర్యుడి యొక్క ప్రభావం ఉండటంతో పెద్ద పెద్ద స్ట్రాటజీలు చేయాలి, పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్ ఏంటైతే ఒక 15th to 25th, ఈ యొక్క జూన్ 15th నుంచి 25th వరకు టైం 10 days వదిలేసి తీసుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది. సో చూసారు కదండి, సూర్యుడి వల్ల మీకు అన్ని విధాలా చక్కగా అనుకూలంగా ఉండేసి లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్, సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్రాలు 2 కలిపి చదువుకోగలిగితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది, గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ± ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్గా అనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ని రీసెర్చ్ గ్రూప్గా చేస్తూ ఉన్నాను. చాలామంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు, చాలామందికి డైవర్స్లు అవుతూ ఉంటుంది, సడన్గా కెరీర్లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క అంతర్దశలు దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెంటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలనే పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేకులు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చే మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం. ఎవరికైనా సర్పాలు, కాలసర్పదోషాలు, మహాకాలసర్పదోషాలు అంటే కాలసర్పదోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.